అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అనేకమైన విషయాలు నేర్పిస్తున్నారు. అనేకమైన వాటిలలో ఎలా ధైర్యంగా నిలబడాలో, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఒక క్రైస్తవుడిగా ఎలా మరి తట్టుకోవాలో, మరి క్రీస్తు కొరకు ఎలా నిలబడాలో, ఇలా అనేకమైన విషయాలను దేవుడు మనకు తెలియచేస్తూ మంచి మాటలతో మన జీవితాలను అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా మరి ప్రత్యేకింపబడిన ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా ఉదయకాల సమయంలో మనతో. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమలో నుండి మరి ఖచ్చితంగా తప్పించబడతాడు. ఆమేన్. చూడండి, ఉదయకాల సమయంలో లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు చాలా మంది నోటిని అనవసరంగా ఉపయోగిస్తూ ఉంటారు. దాని ద్వారా మరి చాలా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. తాత్కాలికమైన సంతోషం. ఆ సంతోషము ఎలా అంటే చాలా చక్కగా వారికి వారే స్వతహాగా మరి వారు చేసింది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు కదండి. నోరు చాలా జాగ్రత్తగా మనం వాడాలి. ఎలా పడితే అలా మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థముగా మరి అనవసరమైన వాటి గురించి మనం మన నోటితో పలకకూడదు కదండి. చాలాసార్లు మనం చేస్తున్న తప్పులు ఇవే. మనం మన నోటిని భద్రముగా కాపాడుకోవాలి, మన నాలుకను భద్రముగా కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడే నిజంగా మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎలా పడితే అలా మాట్లాడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. పరాయి వారి గురించి అబద్ధ సాక్ష్యాలు ఎక్కువ పలుకుతూ ఉంటారు నోటితో కదండి. వ్యర్థమైన మాటలు, చాలా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. లేకపోతే చెడ్డ మరి హృదయంలో ఉన్న అభిప్రాయం అంతా కూడా ఎదురుగా ఉన్న వ్యక్తులతో పంచుకొని మంచిగా ఉన్న వ్యక్తులను కూడా
మరి చాలా బలహీనంగా మరి దిగజారేటట్టు చేస్తూ ఉంటారు. ఒక రోజున ఒక తమ్ముడు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? తనకు అన్ని అలవాట్లు ఉన్నాయి, అయితే తన స్నేహితులకు చెప్తున్నాడంట. తన స్నేహితులతో చాలా మరి వారు కూడా ఆ అలవాట్లు నేర్చుకోవాలని తనే దగ్గరుండి ఆ ప్రయత్నాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన నోటితో అరే ఇలా తాగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుందని పదే సార్లు వారికి చెప్పడంతో దగ్గరుండి ఈ పనులన్నీ కూడా చేస్తున్న అతను తను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఇలా ఎంజాయ్ చేస్తున్నాను నేను, ఇదే లైఫ్ చాలా బాగుందని నేను మరి ముందుకు వెళ్తున్నాను అని తను ఇస్తున్న మరి ఆ సాక్ష్యము ద్వారా నిజంగా మరి ఆ మాటలు నిజంగా ఎంతగానో బాధ వేశాయి. అప్పుడు చెప్తున్నాడు, నేను ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, ఆమెన్, ఇక్కడ నుంచి నా బ్రతుకును నేను మార్చుకుంటాను అనే మాటను మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం వేసిందండి. వ్యర్థముగా నేను నా స్నేహితులతో సమయం గడుపుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వ్యర్థముగా ప్రవర్తిస్తూ ఉన్నాను, దీని ద్వారా నేను సమస్తాన్ని కోల్పోయాను కదండి. అలాంటి వారికి మనం ఉండకూడదు. ఒకరిని నాశనం చేస్తుంది ఈ నోరు, ఒకరిని దిగజారేటట్టు చేస్తుంది ఈ నోరు ద్వారా అనేకులు బాధపడుతూ ఉంటారు. మనం మాట్లాడితే చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? వారి మనసుకు గాయమయ్యేటట్టు చేస్తూ ఉంటాం కదండి. చాలాసార్లు చాలామంది ఇవే పనులు చేస్తూ ఉంటారు. వారు మాట్లాడితే చాలు, ఎందుకో వారు మాట్లాడితే మనసుకు తృప్తి కాదు, కానీ మనసుకు అసంతృప్తి, అంటే గాయము చేస్తూ ఉంది మాటలు. అందుకనే దేవుడు అంటున్నారు, నోటిని నాలుకను భద్రముగా కాపాడుకోవాలి, ఆమేన్. అప్పుడు మనము ఉంటున్న విధానాన్ని బట్టి శ్రమ దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రమ నుండి మరి ప్రాణాన్ని రక్షించుకునే విధముగా మనం ఉండగలుగుతూ ఉంటాం, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడండి, మాట్లాడితే మంచి మాటలతో ఒకరిని బలపరచండి, మాట్లాడితే ఒకరిని ప్రోత్సహించే విధముగా ఉండాలి మన మాటలు ఒకరిని ధైర్యపరిచే విధముగా ఉండాలి. యేసయ్య మాటలు ఎంతో మంది జీవితాలను మార్చివేసింది కదండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కలగజేసింది, ఆమేన్. మనము కూడా మన జీవితం అలా ఉన్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది, ఆమేన్. ఇంటి వారితోనే నీ మాటలు అసభ్యకరంగా ఉన్నాయేమో, నీవు మాట్లాడితే ఇంటిలో ఉన్న వారికి గాయమవుతుందేమో గుండెల్లో. చాలా జాగ్రత్త తమ్ముడా, చెల్లి, లేకపోతే ప్రియ సహోదరి, నీ మాటల ద్వారా ఒకరు నడిపించబడాలే కానీ నీ మాటల ద్వారా ఒకరు కుంగిపోకూడదు. చూడండి, అందుకనే భద్రముగా కాపాడుకోవాలి. మంచి వాటికి ఈ నోటిని ఉపయోగించినప్పుడు ప్రభు నామము మహిమ పరచబడుతుంది, ఆమేన్. దేవుని నోటి మాటకి ఎంత శక్తి ఉందో ఆయన బిడ్డలముగా మన నోటికి కూడా అంత శక్తి ఉంది, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మంచి మాటలు పలుకుతూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందుము గాక. ఒకవేళ ఇంతవరకు ఒకరిని నోటితో మోసపుచ్చావేమో, అబద్ధాలు ఆడావేమో, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడావేమో, ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుటి వారికి నీ మాటల ద్వారా తీసుకొచ్చావేమో, చాలా జాగ్రత్త. ఇక నుంచి అలాంటి వారిగా ఉండకుండా మంచి ప్రవర్తన కలిగి మనం ముందుకు సాగుదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆమె. ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? దేవా, మంచి బిడ్డలముగా మంచి మాటలు మాట్లాడే వారిగా మేము ఉండాలి అయ్యా. నీ నోటి మాటకి ఎంత శక్తి ఉందో మేము కూడా నీ బిడ్డలముగా మా నోటితో అనేకులను అయా ఆదరించాలి, మా నోటితో అనేకులను నడిపించాలి, మా నోటితో అనేకులను ఒక ఉజ్జీవంలోనికి నడిపించేయాలి అయ్యా. నీ ప్రభా ఇదిగోండి మీ మాటలు పట్టుకొని, ప్రభా ఇదిగోండి మీ మాటలు వెదజల్లుతుండగా అనేకులు రక్షణలోనికి నడిపించబడాలి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మేము ఎంతగానో బలం పొందుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, అనవసరమైన మాటలు, అయా వ్యర్థమైన మాటలు మా నాలుకతో, మా నోటితో ప్రభా ఎటువంటివి ఏవి కూడా ప్రభా ఇదిగోండి ప్రభా చేయకుండా చాలా జాగ్రత్తగా భద్రముగా అయా మీ ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నాం. అయా ఏవి కూడా మా నోటితో మేమేమి తప్పులు చేయకూడదు, మా నోటితో మేము ఏ పాపము చేయకూడదు అయ్యా. మా నోటితో
నోటితో ప్రభా అనవసరమైన మాటలు పలకూడదు అయా. మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ మీ నామాన్ని అయా ఇదిగోండి దుఃఖపరిచే విధంగా మేము ఉండకూడదు. ఇంతవరకు ఎవరైతే ప్రభా అలా ఉండి అయా మీ నామాన్ని దుఃఖపరుస్తూ ఉన్నారో ప్రభా, ఇదిగోండి ఈ వాగ్దానము ప్రభా, ఈ వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి. వారి జీవితాల్లో మార్పును మీరు తీసుకొని రండి, ఉన్నత స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకమైన పైన విజయాన్ని మీరు దయచేయండి అయా. అలా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. ప్రాముఖ్యంగా ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం వారికి కలుగును గాక, నెమ్మది సమాధానం సంతోషం వారికి కలుగును గాక. అద్భుతం జరిగించండి, ప్రతి ఆటంకం పైన విజయం దయచేయండి. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.